రమ భర్తను శాశ్వతంగా కాలేజీలోంచి బయటికి గెంటించారా? మంచి పని చేశారు. ఆనందంగా ఉంది బాబు గారు. ఇలా చూడు బాబు, శాశ్వతంగా కాదు కానీ అతన్ని శాశ్వతంగా కూడా తీసేయించగలరు మా జోషి గారు. చాలా మంచి పని చేశారు. ఒకవేళ మీరు అలా చేశారనుకోండి, అప్పుడు నా గుండెకు కొంచెం ప్రశాంతత లభిస్తుంది. సరే బాబు గారు, ఇక నేను బయలుదేరుతాను. శుభవార్త చెప్పారు బాబు గారు. ఆగో, అంత తొందరేముంది? కాస్త నన్ను కూడా చూడనివ్వు. నీకు బూట్లు మెరిపించడం ఎంత వచ్చో. అసలేమంటున్నారు బాబు గారు? నేను మీ బూట్లను ఎలా మెరిపిస్తానంటే అందులో మీ మొహం కూడా కనిపిస్తుంది. భీమరావ్, ఇదిగో ఇదే మీ జాతి. ఇక ఇలా చేస్తుంటేనే మీరంతా బాగుంటారు. అయిపోయింది బాబు గారు. వస్తాను బాబు గారు. బాబు గారు, అది దుకాణానికి నిప్పు పెట్టడానికి కొంచెం డబ్బు కూడా ఇచ్చారనుకోండి, నూనె కొనుక్కొస్తాను. నేనేం బూట్లను ఉచితంగా శుభ్రం చేయను బాబు గారు. సరే బాబు గారు, వస్తాను. కొత్త పుస్తకం వచ్చింది, పుస్తకం తీసుకోండి. ఇదిగో ఈ పుస్తకం చదివి చూడండి, ఇందులో జీవనసారం మొత్తం రాసిపెట్టుంది. ఒకసారి దీన్ని చదవండి. పుస్తకం తీసుకోండి, చూడండి. ఇది కేలుష్ గారు గురుగారు రాసిన పుస్తకం. ఒకసారైనా చూడండి. పుస్తకం తీసుకోండి. ఏమండి, పుస్తకాలు తీసుకోండి. గురువుగారు పుస్తకాలు మొత్తం అమ్ముడయ్యాయి. ఇదిగోండి డబ్బులు. తీసుకో. నేనెందుకు తీసుకోవాలి? భీమ్, నువ్వు ఎన్ని పుస్తకాలు అమ్మావో వాటి వల్ల ఏం లాభం వచ్చిందో అది నీది. తీసుకో. వద్దు గురుగారు, వద్దు. అరే తీసుకో, ఇదిగో. ధన్యవాదాలు గురువుగారు. ఇక నేను బయలుదేరుతాను. గురువుగారు, దీన్ని నేను నాతో పాటు తీసుకెళ్ళొచ్చా? కానీ దీన్ని తీసుకుని నువ్వేం చేస్తావు? ఇందులో ఏమి రాస్తుంది? దాని ప్రాముఖ్యత నీకు ముందు నుంచే తెలుసు. అది నిజమే గురువుగారు, కానీ చిన్న పనుంది. దీన్ని నేను నాతో పాటు తీసుకెళ్ళొచ్చా? సరే, తీసుకెళ్ళు. ధన్యవాదాలు. వస్తాను గురుగారు. ఆగు, ఈ పుస్తకం కూడా తీసుకెళ్ళు. ధన్యవాదాలు గురుగారు. వస్తాను. పచ్చ, ఎరుపు, నారింజ రంగు గాజులు తీసుకోండి. గాజులు తీసుకోండి. రంగుల గాజులు తీసుకోండి. పచ్చ, నీలి రంగు, ఎరుపు గాజులు తీసుకోండి. గాజులు తీసుకోండి. ఇదిగోండి, ఆగండి. గాజులు కావాలా బాబు? అవును.
తీసుకోండి, తక్కువ ధరలో ఇచ్చేస్తాను. అవి చూపించండి. చూడండి బాబు. ఇవి ఈ పచ్చ రంగు ఇవ్వండి. అలాగే బాబు. భర్త కేవలం జాగ్రత్తగా చూసుకోవడమే కాదు, భార్యకి గాజులు కూడా తీసుకొస్తాడు. నాన్న, ఇంతవరకు భీమ్ రాలేదు. వచ్చేస్తాడు బాబు. బహుశా కాలేజీలో ఏదైనా ఎక్స్ట్రా క్లాస్ ఉండుండొచ్చు. ఇంకెక్కడ ఎక్స్ట్రా క్లాసు? భీమ్ని కాలేజీ నుంచి తీసేసిన తర్వాత నోటుకొచ్చినట్టు వాక్కు. భీమ్ని కాలేజీ నుంచి ఎందుకు తీసేస్తారు? అయ్యో, భీమ్ వచ్చినప్పుడు నువ్వే స్వయంగా అడుగు. తను కాలేజీలో చదవని లేదా కాలేజీలోంచి తీసేయని, నాకేం సంబంధం చెప్పు. భీమ్ అదిగో వచ్చేసాడు. నీ సుపుత్రుడిని నువ్వే అడుగు. ఈ దేశన్న అన్నట్టు మిమ్మల్ని కాలేజ్ నుంచి తీసేశారా? ఈ మాట నిజమేనా? నన్ను కాలేజీలోంచి తీసేయడం జరిగింది. ఏంటి? తీసేశారా? కానీ ఎందుకు? తప్పంతా నాదే నాన్న. నరోత్తన్ జోషి వలలో ఇరుక్కున్నాను నేను. నాకు ఏమాత్రం తెలియనే లేదు. 15 రోజుల పాటు తీసేయడం జరిగింది. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళిపోతాను. రమా, నీ దుకాణ ప్రారంభోత్సవం చాలా అశుభంలా ఉందే. ఇక్కడ నీ దుకాణం ప్రారంభోత్సవం అనుకున్నావు, ఇక అక్కడ భీమరావు చదువుకి ఏకంగా గుమ్మడికాయ కొట్టేశారు. అవకాశం దొరికిందో లేదో నోట్లోంచి విషం కక్కేస్తావా? చూడు, భీమును కాలేజీ నుంచి శాశ్వతంగా తీసేయలేదు. తనను కేవలం 15 రోజులు తీసేశారంతే. అయితే ఇప్పుడు 15 రోజుల పాటే తీసేశారు, ఇక తర్వాత శాశ్వతంగా తీసేస్తారు. మరి రాంజీ, ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుందా లేదా? అంటే మేమంతా ఇక్కడే ఉండాలా లేక వెళ్ళాలా అని. చెప్పు చెప్పు. రమా, లోకుల మాటలకు ఇలా పదే పదే ఏడ్చావు అంటే జీవితంలో ఏడవడానికి కారణాలు ఎదురవుతూనే ఉంటాయి. నాకే దుకాణాన్ని ప్రారంభించాలని లేదు. అది మీకు చాలా అశుభం. నేను దుకాణం తెరవాలని ఎందుకు నిర్ణయించుకున్నానంటే దాంతో కొంచెం డబ్బు సంపాదించాలని. దాంతో మీ చదువుకి సహాయం కూడా అవుతుంది. కానీ మొదటి రోజే మీ చదువులో ఇబ్బంది వచ్చింది. ఇదంతా నాకు తెలుసు రమా. చూడు, నువ్వు దుకాణం తెరవడం అది నాకు కూడా మంచిగా అనిపించలేదు. సంతోషంగా లేను నేను. కానీ నేను సంతోషంగా లేకపోవడానికి కారణం ఆ దుకాణం శుభమో అశుభమో కాదు రమా. నేనెందుకు సంతోషంగా లేను అంటే నువ్వు చదువుకోవడం చాలా మంచిదని నాకు అనిపిస్తోంది. నాకు చదువుకోవాలని లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే చదువుకోను. మీరే చదవండి. నేను ఈ దుకాణాన్ని కూడా మూసేస్తాను. ఏ సామాన్లు తీసుకొచ్చానో అవన్నీ తిరిగి ఇచ్చేస్తాను. తిరిగి కూలి పని చేస్తాను. 2 రోజులు తిరిగి పని చేసినప్పుడు
మీకెలాంటి అశుభం జరగలేదు. ఒకవేళ మీరు ఆపినా నేను ఆగను. ఆగు. నీకోసం నేనొకటి తీసుకొచ్చాను. ఏంటది? రమా, కావాలంటే నేను ఆ దుకాణాన్ని ఎలా చూసినా, అలాగే ఆ దుకాణాన్ని నువ్వు ఎలా చూసినా, కానీ ఒకటి మాత్రం నిజమే, ఈ దుకాణాన్ని నువ్వు నా కోసమే తెరుస్తున్నావు కదా, ఇదంతా నువ్వు నా కోసమే చేశావు కదా. నీ ఈ ప్రయత్నాన్ని నేను తప్పకుండా గౌరవించటం మంచిది. ఇక ఆ గౌరవం కోసమే నేనీ గాజులు తీసుకొచ్చాను. అలాగే ఆ రోజు కూడా, ఆ రోజు అందరూ గాజులు కొనుక్కుంటున్నారు కదా, అప్పుడు నువ్వు మాత్రమే కొనుక్కోలేదు. అందుకని ఈరోజు తీసుకో. ఈ గాజులు ఎప్పుడూ నీకు అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. నీ భర్త ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడని. కానీ ఆ రోజు మీరు స్వయంగా గాజులు తయారు చేసి ఇచ్చారు కదా, అవి అమూల్యమైనవి. నేను ఇప్పటికీ భద్రంగా దాచిపెట్టాను, అలాగే ఎప్పటికీ ఉంచుతాను. ఈ గాజులను కూడా నువ్వు నీ చేతులకు వేసుకున్న తర్వాత అప్పుడు ఇవి కూడా చాలా అమూల్యంగా మారిపోతాయి. సరే, అయితే మీరే స్వయంగా తొడగండి. రమా, ఓ విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఏది కూడా అశుభం కానే కాదు. కానీ ఇది మాత్రం నిజం, కొన్ని రోజులు మంచిగా గడుస్తాయి, కొన్ని రోజులు చెడుగాను గడుస్తాయి. కానీ ఒకవేళ జీవితంలో అన్ని రోజులు మంచిగానే గడవటం మొదలైతే అప్పుడు జీవితం రాయి మీద నాచులాగా తయారైపోతుంది రమా. దాని మీద నుంచి వ్యక్తి పదే పదే జారి పడుతూ ఉంటాడు. ఈ చెడు రోజులుంటాయి కదా రమా, ఈ రోజులు ఆ నాచుని శుభ్రం చేసే పని చేస్తూ ఉంటాయి. అది వ్యక్తిని పదే పదే జారి పడకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకని ఈ చెడు రోజులు కూడా ఎంతో అవసరం. ఒక మాట చెప్పనా? మిమ్మల్ని మించి గాజులు తొడిగే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. రంగురంగుల గాజులు తొడుగుతారు, మంచి మంచి మాటలు మాట్లాడతారు. అసలు ప్రారంభోత్సవం జరుగుతుందా లేక ఈ నాటకం ఇంతటితో ఆపేస్తారా? తప్పకుండా ప్రారంభోత్సవం జరుగుతుంది. అది ఇప్పుడే జరుగుతుంది. అయితే చెప్పురామా, ఎవరి చెప్పులు మొట్టమొదటిగా కుట్టి ప్రారంభిస్తావు? నా చెప్పులతో ప్రారంభం చెయ్యక్క. కాదు. అయితే నా చెప్పులనా? కాదు. అయితే నీ భర్త చెప్పులు కుట్టి చేస్తావా? మరి అత్తయ్య చెప్పులు తెగిపోయి ఉన్నాయి, వాటిని కుట్టి ప్రారంభిస్తాను. రమా, నిజంగా నీ ఆలోచన చాలా బాగుంది. నీ కోరిక ఇదే అయితే తీసుకో.
రమా జాగ్రత్తగా కుట్టు, ఇంకెప్పుడు తెగకూడదు. ఇది ఎంత పెద్ద దుకాణమో, దీనికి కనీసం 2.5 లీటర్ల నూనె పడుతుంది. రేపు కొనుక్కొని తీసుకునిరా, ఈ దుకాణానికి నిప్పు పెట్టేద్దాం. రమా, నువ్వు చదవటం మంచిది. నువ్వు చదువుకోవాల్సి ఉంటుంది రమా, కానీ ఎలాగో నాకు అర్థం కావటం లేదు. చూడు బాబు, నిన్ను కాలేజీ నుంచి ఎలా తీసేశారో చెప్పు. నాన్న, ఏం లేదు, నేను రోజులాగే క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. ఏంటిది? శత్రుత్వం పెట్టుకుంటే శత్రుత్వం చూపించాలి కదా. ప్రిన్సిపల్ కు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వు. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి అస్సలు వెళ్ళను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అందరి మీద కంప్లైంట్ చేసి వస్తాను. గురుగారు, భీమరావు అబద్ధం చెప్తున్నాడు. తను దురుసుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, పొట్లాటలో నా మిత్రులకు కూడా దెబ్బలు తగిలాయి. ఏ కాలేజ్కైనా పోలీసులు రావటం చాలా సిగ్గుపడాల్సిన విషయం అవుతుంది. నిన్ను 15 రోజుల పాటు కాలేజీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతోంది. కానీ బాబు, నువ్వు వాళ్ళ కుతంత్రాన్ని అర్థం చేసుకుని ఉండాల్సింది. నేను అదే అర్థం చేసుకోలేకపోయాను నాన్న. చూడు బాబు, నువ్వు చాలా దీర్ఘమైన పోరాటం చేయాలి. ఇక దీర్ఘమైన పోరాటం చేసేవాళ్ళు నిశ్చయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి పోరాటం చేయాలి, అలాగే ఎలాంటి పోరాటం చేయకూడదు, అలాగే దేనికి నువ్వు దూరంగా ఉండాలి. ఇలా అస్సలు జరగకూడదు. రోజు వారి జీవిత పోరాటంలో నువ్వు నాశనం అయిపోవడం. కానీ ఇదంతా నాకు ఆ సమయంలో అర్థం కాలేదు నాన్న. గురువుగారు కూడా నేను కొంచెం ఆలోచించి ఉండాల్సిందని చెప్పారు. కానీ నాన్న, ఇక నుంచి నేను దృష్టిలో పెట్టుకుంటాను. అవును బాబు, ఎందుకంటే ఈరోజు నీ తప్పు వల్ల నీ చదువుకి నష్టం కలిగించుకున్నావు. 15 రోజుల చదువు ఎవరికైనా ముఖ్యమైనది అవుతుందో కాదో అది నాకు తెలీదు, కానీ నీకు మాత్రం చాలా ముఖ్యమైంది. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకుంటాను. అలాగే నువ్వు కూడా అర్థం చేసుకోవడం మంచిది. ఈరోజు నేను ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. నా దగ్గర అంత సమయం లేదు ప్రతి పోరాటం కోసం సమయాన్ని వృధా చేసుకోవడానికి. నేను నా ప్రాధాన్యతల్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నేను ఏ సమస్యని పట్టించుకోవాలో. నరోత్తమ్ జోషి. ఈరోజు కాలేజ్లో ఏదైతే జరిగిందో అందులో మీరు అస్సలు సఫలం కాలేదు. నిజానికి నేనే విఫలమైపోయాను. ఏం పర్వాలేదు, నేనెలాగూ పాఠాన్ని నేర్చుకున్నాను. ఇక నుంచి మాత్రం నేనెప్పుడూ కూడా విఫలం కానే కాను. అలాగే మిమ్మల్ని కూడా ఎప్పుడూ సఫలం కానివ్వను. ఇది భీమ్రావుతో భీమ్రావ్ చేసుకుంటున్నటువంటి శపథం. అయ్యో, మీరిక్కడున్నారా? నేను మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఇక మీరే ఇక్కడున్నారు. ఏంటది? పిన్ని నేను దుకాణం ప్రారంభించిన సంతోషంలో ఈ పాయసం చేసింది.
తీసుకోండి. పాయసం చాలా బాగుంది. రమా, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చేసేయ్. నేను నిన్నేమీ అనను. కానీ నేను కేవలం ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, అది నువ్వు వినాల్సి ఉంటుంది. ఏది? నేను చదువు మొదలు పెట్టాలనా? అవును. తీసుకోండి, మీ చేత్తోనే తినండి. ప్రేమగా మీకు పాయసం తినిపించాలనుకున్నా, కానీ మీరేమో మీ పట్టుదల మీదే ఉన్నారు. చూడు, నేను చెప్పేది విను రమా. నాకేం వినాలని లేదు.